రాష్ట్ర సమగ్ర వార్తావాహిని ఏపీటీవీ న్యూస్. ఏపీటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముంబై ఉగ్రవాది నుండి త్రుటిలో తప్పించుకున్న అస్సాం సీఎం. బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం, సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం. ఓడిన చోటే గెలిచి చూపించానన్న నారా లోకేష్. రేవంత్కు బీజేపీ ఎంపీ సపోర్ట్, కేటీఆర్ సంచలన ఆరోపణలు. 26/11 ముంబై ఉగ్రదాడుల నిందితుడు తహవూర్ రానాను ఎన్ఐఏ భారతదేశం తీసుకొచ్చి జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకున్న క్రమంలో ఆనాటి భయానక ఘటన తనకెదురైన అనుభవాన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గుర్తు చేసుకున్నారు. 2008 నవంబర్ 26న దాడి జరిగిన రోజు తాను తాజ్ హోటల్లో బస చేయాల్సి ఉందని, అయితే చివరి నిమిషంలో షెడ్యూల్ మారడంతో మరో హోటల్లో దిగానని చెప్పారు. దీంతో త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నానని అన్నారు. అప్పట్లో హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్లో ఉన్నారు. దేశంలోని పేద ప్రజలకు ఆయుష్మాన్ భారత్ ఉచిత వైద్య సేవలను అందిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. మూడోసారి మాకు బాధ్యతలనిచ్చిన దేశ ప్రజలకు మేము కూడా ఆయుష్మాన్ భారత్ పేరుతో మంచి పథకం తెచ్చామని తెలిపారు. ఈ పథకం ద్వారా కేవలం ఉచిత వైద్యమే కాకుండా చికిత్స కోసం వచ్చిన సీనియర్ సిటిజన్లను గౌరవంగా ట్రీట్ చేసేలా చూస్తున్నట్లు వెల్లడించారు. कोई न कोई ऋषि मनीषी इस धरती पर अवतरित होकर समाज को नई दिशा देता है. हम पूज्य स्वामी अद्वैत आनंद जी महाराज के जीवन में भी इसकी झलक देख सकते हैं. బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని త్వరలో తీసుకురాబోతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బీసీలకు 55 కార్పొరేషన్లు పెట్టామని అన్నారు. బీసీలకు ప్రత్యేక ప్రణాళిక తీసుకొచ్చామని చెప్పారు. అన్ని వర్గాల కంటే మిన్నగా బీసీ వర్గాలను ముందుకు తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యమని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఇవాళ శుక్రవారం ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుండే విధంగా వెనుకబడిన వర్గాలను తయారు చేయడమే ఈ ప్రభుత్వ ఆలోచన ధ్యేయం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. 108 బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే 75 దాకా తెలుగుదేశం పార్టీ హయాంలో వచ్చాయి. మత్స్యకారు కుటుంబాలకి దగ్గర ఒక 9 రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాం. కొన్ని స్కూల్స్ ఉంటే ఇవన్నీ కూడా జూనియర్ కాలేజీలుగా చేసి ముందుకు పోయే పరిస్థితి తీసుకొచ్చాం. వెనుకబడిన వర్గాల పిల్లల్లో మాణిక్యాలున్నారు. సరైన చేయూతిస్తే బ్రహ్మాండంగా రాణించే అవకాశాలుంటాయి. అందుకే ఈ ప్రభుత్వం ఎవరైనా విదేశాల్లో ఏ యూనివర్సిటీ చదువుకోవాలన్నా ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు సబ్సిడీ చదివించిన ప్రభుత్వం ఈ రోజు ప్రస్తుతం ఉండే ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సివిల్స్ గాని రాష్ట్ర స్థాయిలో ఉండే గ్రూప్ 1 గాని ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం. ఇంకో పక్కన మీరు చూస్తే 405 కోట్ల రూపాయలు సంక్షేమ హాస్టల్ కోసమే ఖర్చు పెడుతున్నాం. ఇంకో పక్క 76 కోట్లు పెండింగ్ ఉంటే నేను ఒకటే మంత్రి గారు చెప్పాను, ఎవరైనా సరే కొంత వెయిట్ చేస్తాం గాని ఈ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత వెనుకబడిన వర్గాల సంక్షేమం. దీంట్లో ఏమాత్రం కూడా నిర్లక్ష్యం లేకుండా పనిచేస్తామని హామీ ఇచ్చాను. ఇంకో పక్క మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో బీసీ స్టడీ సర్కిల్స్ పెట్టాం. సివిల్ సర్వీస్ కోసం కోచింగ్ సెంటర్లు పెట్టాం. ఇలాంటి మీరు చూసినప్పుడు అమరావతిలో కూడా పర్మనెంట్ గా సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. దానికి కూడా 500 మందికి ఒక్కొక్క బ్యాచ్ లో ట్రైనింగ్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం. రేపు డిఎస్సి వస్తుంది. డిఎస్సిలో ఎక్కువ మంది బీసీలు పాస్ కావడానికి ప్రత్యేకంగా 5,720 మందికి శిక్షణా కార్యక్రమాలు పెట్టి వారికి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. మంత్రి లోకేష్ పాల్గొని రత్నాల చెరువు, మహానాడు గ్రామాలకు చెందిన 1030 పేద కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అంతకుముందు మంత్రి లోకేష్ మంగళగిరి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కొన్ని నిర్ణయాలు మన జీవితాలను మార్చేస్తాయి. 2019లో నేను ఒక నిర్ణయం తీసుకున్నా, అదే మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేయాలని. వాస్తవంగా నాకు మంగళగిరి ప్రజలతో పెద్దగా పరిచయం లేదంటూ మంత్రి చెప్పారు. 21 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందల నుంచున మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయాను. నేనేంటో మీకు అర్థమవలేదు. ఎన్నికలు అయిపోయినాయి. 5,300 ఓట్లతో నేను ఓడిపోయాను. మొదటి రోజు బాధ కలిగింది, ఆవేదన కలిగింది. కానీ రెండో రోజు నుంచి ఆ బాధ, ఆవేదన నాలో కసి పెంచింది. మంగళగిరి ప్రజలకి మంచి పనులు చేయాలా, తిరిగి వాళ్ళ మనసు గెలుచుకోవాలని ఆనాడే నేను నిర్ణయించుకుంటాం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి. 2019 నుంచి 24 వరకు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న మీ ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవని అని తీసుకొచ్చాం.
తాడేపల్లిలో ఒక క్లినిక్, మంగళగిరిలో క్లినిక్, దుగ్గిరాలకు ఒక బస్సు పెట్టి ఈరోజు కూడా ఆ కార్యక్రమం చేపడుతున్నాం. ఈరోజు కూడా సొంత నిధులతో మందులు ఉచితంగా మేము అందజేస్తున్నాం. ఊర్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుకిస్తున్నాం. మహిళలు సొంత కాళ్ళపై నిలబడాలని కుట్టు నేర్పిస్తమే కాకుండా కుట్టు మెషినే ఉచితంగా ఇస్తాం కాకుండా వాళ్ళకి ఈరోజు పని కూడా మేము కల్పిస్తున్నాం. ఆనాడు గత ప్రభుత్వం నీరు సరిగా అందించలేకపోతే వాటర్ ట్యాంకర్లు పెట్టి ఉచితంగా నీరు తోలాం. మన పిల్లలు క్రికెట్ ఆడాలని కోరుకుంటే ఐపీఎల్ తరహా కాకపోయినా వాళ్ళతో పోటీ పడే విధంగా మంగళగిరి ప్రీమియర్ లీగ్ తీసుకొచ్చి పిల్లలకి అది కూడా ఏర్పాటు చేస్తాం. కోవిడ్ వస్తే ఆక్సిజన్ ఇబ్బంది ఉందంటే ఆక్సిజన్ సిలిండర్లు పంపించాం, మందులు అందించాం. అమెరికా డాక్టర్ల ద్వారా టెలిమెడిసిన్ చేశాం. ఇట్లా దాదాపు 26 సంక్షేమ కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం ఆనాడు నేను చేస్తాం జరిగింది. కరెక్ట్గా కొద్ది రోజులుగా హెచ్సియు భూముల వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపిస్తుంది. హెచ్సియు భూముల వారిని రక్షించాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగగా ఆ భూములు తమవే అని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. హెచ్సియు భూముల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. అలాగే ఈ భూములకు సంబంధించి ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. లంచమని అంటున్నా. ఆ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ వాళ్ళు ఇంకొక ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్ ఫామ్ని ముంగడ పెట్టారు. బీకన్ ట్రస్టీషిప్ అనే కంపెనీని రంగంలో దించారు. ఇదంతా కూడా ఏంటంటే ఒక స్కీమ్ ప్రకారం. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, పేరుకు పోయిన సంవత్సరమే రాష్ట్ర ప్రభుత్వం మాకు సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఈ భూమిని మేము 75 కోట్లు పర్ ఎకరం మేము టీజీఐఏసీకి బదలాయిస్తున్నామని చెప్పి ఒక జీవో ఇచ్చింది. కానీ జీవో మాత్రమే ఇచ్చింది తప్ప ఆ ల్యాండ్ను ఎలియనేషన్ చేయలేదు, సేల్ డీడ్ చేయలేదు, మ్యూటేషన్ కూడా కాలేదు. అయినప్పటికీ తనకు చెందని భూమి, మ్యూటేషన్ అయితేనే నీ పేరు మీదకి ఓనర్షిప్ వస్తేనే ఆ ల్యాండ్ నీదన్నట్టు లెక్క. ఇప్పుడు హెచ్సియు కూడా అదే అంటున్నారు కదా, హెచ్సియుకి ల్యాండే లేదు, హెచ్సియు ల్యాండ్స్ అన్ని మావే అని గవర్నమెంట్ ఎందుకు అంటుంది? ఎందుకంటే మ్యూటేషన్ కాలేదు కాబట్టి ఇంకా రికార్డ్స్ ప్రకారం నాదే ప్రభుత్వ భూమి అని ఈరోజు కూడా ప్రభుత్వం అదే వాదన చేస్తూ ఉంది. ఇవాళ ఇక్కడ కూడా అక్షరాల అదే జరిగింది. జనరల్గా ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎవరైనా సరే వ్యక్తిగతంగా మనం ఒక ప్రాపర్టీ, మనకు ఒక ఇల్లో ఫ్లాట్ ఉందనుకోండి, లేదా ఒక ప్లాట్ ఉందనుకోండి, దాని మీద లోన్ తీసుకోవాలనుకుంటున్నారు తనఖా పెట్టి. జనరల్గా ప్రాసెస్ ఏముంటుంది? ఆ ఏరియాలో మీరు ఫలానా ఏరియాలో మీకు ఒక ఫ్లాట్ ఉంది, దాని యొక్క రిజిస్టర్డ్ వాల్యూ ఎంత, మీరు రిజిస్టర్ చేసుకున్నప్పుడు ప్రభుత్వానికి ఏ రిజిస్ట్రేషన్ రేట్ ప్రకారం మీరు డబ్బులు కట్టారు, స్టాంప్ డ్యూటీ ఎంత కట్టారు, దాన్ని బట్టి రిజిస్టర్డ్ వాల్యూ ఎంత. కాకపోతే జనరల్గా ఏముంటుంది, రిజిస్టర్డ్ వాల్యూకి జనరల్గా మార్కెట్ వాల్యూ. అవును, మేము ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి 10,000 కోట్లు అప్పు తెచ్చాం. హెచ్సియు కచ్చబౌలి భూమి ప్రభుత్వ భూమి, దాన్ని మేము ఎకరాకు 75 కోట్లకు టీఎస్ఐఐసికి ఇచ్చాం. టీఎస్ఐఐసి వాళ్ళు 400 ఎకరాలు ల్యాండ్ తాకట్టు పెట్టు ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి 10,000 కోట్లు అప్పు తెచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ప్రభుత్వ భూమి, ఈ ప్రభుత్వ భూమిని టీఎస్ఐఐసికి 75 కోట్ల ఎకరం చొప్పున ప్రభుత్వం ఇచ్చింది. ఇన్ టర్న్ టీఎస్ఐఐసి ఐఐసి బ్యాంక్ ద్వారా ఐసిఐసి బ్యాంక్ ద్వారా 10,000 కోట్లు ఈ ల్యాండ్ని బాండ్స్ రూపంలో తీసుకొచ్చింది. హెచ్సియు భూముల మీద అప్పు తీసుకోవడం తప్పు. ఈ విషయంపై ఖచ్చితంగా విచారణ జరగాలి. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. ఎక్కడ తాకట్టు పెట్టిర్రు? ఏ బ్యాంకు? ఐసిఐసిఐ బ్యాంక్ లో తాకట్టు పెట్టింది. దాన్ని బ్రోకరేజ్ చేసింది ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ అనే కంపెనీని. ఆ కంపెనీని తీసుకొచ్చింది ఒక బీజేపీ ఎంపీ. ఆ కంపెనీ ముంబై బేస్డ్ కంపెనీ అని డీటెయిల్స్ చెప్తారు. ఏ ఎంపీ? వాడు ఎక్కడ లోన్ ఇచ్చింది తెలుస్తుంది కదా, తెచ్చిండా? ఏమైనా డాక్యుమెంట్ ఇచ్చిండా? ఐసిఐసిఐ బ్యాంక్ పేరు తీసుకున్నాడా? మరి ఐసిఐసిఐ బ్యాంక్ మీద ఎంక్వైరీ కావాలి. మరి ఇట్ ఈస్ రాంగ్. వీళ్ళది కూడా తప్పు. ఆల్రెడీ హెచ్సియుకి ఇచ్చిన భూమి మీద అప్పెట్టదిస్తారండి. తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. శుక్రవారం వేకువజామున కుటుంబ సభ్యులతో కలిసి ఏపీ శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. ఆయన వెంట చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఉన్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం అధికారులు వీరికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. కుటుంబంతో స్వామివారి దర్శనం కోసం ఈరోజు నా కుమారుడి జన్మదినం కూడా కావడంతో ఈరోజు వచ్చి
సకుటుంబంగా స్వామి దర్శనం చేసుకున్న అభిషేక దర్శనం. ఇవాళ ఒంటిమిట్టలో చక్కటి ఉత్సవం కూడా జరుగుతుంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు టీటీడీ ఆధ్వర్యంలో జరిగే వేడుకలు, రాష్ట్రం విడిపోయిన తర్వాత రామనవమి ఉత్సవాలు అక్కడ అద్భుతంగా జరుగుతున్నాయి. ఆ ఉత్సవాలు వైభవంగా జరగాలని, స్వామి భక్తులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. తిరుమల ప్రతిష్టతను దెబ్బతీయడమే కూటమి ప్రభుత్వానికి పనిగా మారిందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ అన్నారు. తిరుమలలో గోశాలలో ప్రస్తుతం దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయన్న ఆయన గత 3 నెలల్లో గోవులు మరణిస్తున్నా ఆ సంగతి బయటకు రానివ్వడం లేదని సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో పాప ప్రక్షాళన చేస్తామని కూటమి ప్రకటించింది. కానీ ఇవాళ జరుగుతుందేంటి? టీటీడీ గోశాలలో అమ్మ కంటే అత్యంత పవిత్రమైన గోవులను చూస్తారు. కానీ తిరుమల గోశాలలో 3 నెలల్లో 100కు పైగా గోవులు మృతి చెందాయి. మూగజీవాలు దిక్కుమొక్కు లేకుండా మరణిస్తున్నాయి. కనీసం చనిపోయిన ఆవులకు పోస్ట్ మార్టం నిర్వహించలేదంటూ వ్యాఖ్యానించారు. పాలనలో ఆలోచన చేసి 550 ఆవులని రైల్వే మంత్రితో నేరుగా ఆనాటి అధికారులు చర్చించి రైల్వే వ్యాగన్ల ద్వారా వాటిని ఇక్కడికి తరలించి వాటిల సంరక్షణ కోసమని పెద్ద ఎత్తున మేము కార్యక్రమాలు చేస్తే ఆ ఆవులకు పుట్టిన దూడలు, ఆ ఆవుల దుస్థితి ఈ రకంగా ఉన్నది. మా పాలనలో రోజు 1500 లీటర్ల పాలు సమీకరించే పరిస్థితి ఉంటే ఈ రోజున 500 లీటర్లు కూడా కొండకు తరలి వెళ్లటం లేదు గోశాల నుంచి. ఇది పరిస్థితి. అక్కడున్నటువంటి అధికారుల పర్యవేక్షణ పూర్తిగా పోయింది. లేగదూడలను పట్టించుకునే రాజకీయాల్లో డ్రామాలాడాలంటే చంద్రబాబును మించిన వారు లేరంటూ వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే వైఎస్ జగన్ మీద విమర్శల. చంద్రబాబు సంస్కారం ఏంటో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసంటూ ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియా సమావేశంలో మాట్లాడుతూ వెన్నుపోటు రాజకీయాలు కాదు, ప్రజలు అధికారం ఇవ్వాలని వైఎస్ జగన్ చెప్తున్నారు. స్థిరమైన బలపైన అభిప్రాయం ఉన్న నాయకుడు వైఎస్ జగన్ అని పేర్ని నాని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఇళ్ల మీద పడి కూటమి నేతలు హింసకు పాల్పడుతున్నారు, హత్యలకు కూడా తెగబడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే భాష, ఆయన సంస్కారం, జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడన్నా ఆ రోజు కనుక ఈ గడిచిన ఒక 10 రోజుల క్రితం మీరు కానీ లేదా మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి కొంతమంది పోలీసుల వల్ల, పోలీసు అధికారుల యొక్క తీరుతెన్నులు, వాళ్ళ బాధ్యతారాహిత్యమైనటువంటి కొద్దిమంది పోలీసుల చర్యల వల్ల ఒక సామాన్యుణ్ణి, చిన్న వ్యవసాయం చేసుకుని బతుకుతున్నటువంటి ఆయన్ని హతమారిస్తే అంటే 20 మంది ఇంటి మీద పడి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిఐడి విచారణకు హాజరయ్యా. నాకు తెలిసిన పూర్తి సమాచారాన్ని సిఐడి అధికారులకు అందించా. టీడీపీ నేత ఇప్పటి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గతంలో అసభ్యకరంగా జగన్మోహన్ రెడ్డిని దూషించారు. సభ్య సమాజం తలదించుకునేలా అయ్యన్న వ్యాఖ్యలున్నాయి. అయ్యన్న వ్యాఖ్యలపై చంద్రబాబు దగ్గర వెళ్లి నిరసన చేపట్టాం. మా నిరసనతోనైనా అయ్యన్న వంటి విధులకు చంద్రబాబు బుద్ధి చెప్తారేమో అనుకున్నా. నిరసనకు వెళ్తే నాపై దాడి చేశారు, నా కార్లు ధ్వంసం చేశారు, నాపై అక్రమంగా కేసు పెట్టి ఏదో సాధించాలనుకున్నారు, అక్రమ కేసులతో నన్ను భయపెట్టారంటూ విమర్శించారు. దయచేసి ఎల్లకాలం ప్రజలకు మంచి అయిన ఉంటారు, ప్రజల్ని మోసం చేసి మీరు ఎక్కడ ఉంటారు? 10 నెలల కాలంలోనే మోసం చేసి సూపర్ 6లు ఏమైపోయినాయి? మీ సూపర్ 6లు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? పండగలు చేసుకోలేకపోతున్నారు ప్రజలు. పండగ లేదు, పబ్బాలు లేవు, డబ్బులు లేవు. జగన్ అని ఉంటే నెలకి బట్టన్ నొక్కేవాడు, నెలకు ఒకసారి డబ్బులు వచ్చేసి అని చెప్తాం. ఇవన్నీ ప్రజలు చూస్తూ ఉన్నారు. పాత్రికేయ మిత్రులు, పాత్రికేయ అధిపతులు ఇంకా కడుపు మాడదగల మాడగల ఇష్టం వచ్చినట్టు రాతలు, కారు కూతలు. దయచేసి ఇంక చెప్తా ఉన్నాను. ముంబై ఉగ్రవాది నుండి త్రుటిలో తప్పించుకున్న అస్సాం సీఎం.
బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం, సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం. ఓడిన చోటే గెలిచి చూపించానన్న నారా లోకేష్. రేవంత్కు బీజేపీ ఎంపీ సపోర్ట్, కేటీఆర్ సంచలన ఆరోపణలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఏపీటీవీ న్యూస్.